నువ్వే వెళ్ళకు. తను కాసేపు ఒంటరిగా ఉంటే సరిపోతుంది. చాలా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంచారు తెలుసా. అదొక సూపర్ డూపర్ పార్టీగా ఉండబోతుంది మాస్టర్. ఇందులో సంతోషపడడానికే ఉంది. మనం ఆ పార్టీకి వెళ్ళటం లేదు. నేను ఇంకొక ప్లాన్ వేశాను. లేదు మాస్టర్, మీరు ఆ పార్టీలో పాల్గొంటే మీకు ఒక మంచి విందు దొరుకుతుంది. అక్కడికి ఎవరెవరు వస్తున్నారో చెప్పు. అక్కడికి అందరూ వస్తున్నారు మాస్టర్, ఆ ఒక్క మౌగ్లి తప్ప. అంటే అతను తప్ప అక్కడ అందరూ ఉంటారన్నమాట. అయితే ఇది వేటకు అనుకూలం అనే చెప్పాలి. వేట ఖాయమే. మాషాకి కృతజ్ఞతలు చెప్పాలి. మాషా ఇలా చూడు, షేర్ ఖాన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. పార్టీని వెంటనే మనం క్యాన్సిల్ చేయాలి. పార్టీని క్యాన్సిల్ చేయాలా? వాడెందుకు ఇక్కడికి రావాలి? సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ జోకులని నేను వినను. నువ్వు అసూయ పడుతున్నావు. నీ పాడు బుద్ధి నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే ఇదే ఇలా చూడు బగీరా, మోగ్లీ లేకుండా ఇలాంటి కార్యక్రమం అస్సలు బాగోదు. ఎవరిది? ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. సరే చెప్పండి, ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు? నా పేరు మాషా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. నా పేరు మావ్. నేను నార్దర్న్ మెకాక్స్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి మీకు స్వాగతం పలుకుతున్నాను. నార్దర్న్ మెకాక్ నుంచే కదా వచ్చారు? షేర్ ఖాన్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పిక్నిక్ కి ఓ అద్భుతమైన ఆలోచనతో వచ్చాను. భోజనంతో పాటు గేమ్స్ ఉన్నాయి. నువ్వు కావాలంటే ఆడుకో. ఈ షేర్ ఖాన్ ఆడే ఆటని చూస్తావు కదా. నాకు ఆకలిగా ఉంది. అందులోనూ ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరే ఆ గ్రేట్ షేర్ ఖానా? ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల మీరు చాలా ఫేమస్. మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం. నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు. రండి, గేమ్ మొదలు పెడదాం. ఎవరు షేర్ ఖాన్ మెళ్ళు మాల వేస్తే వాళ్ళు గెలిచినట్టు. త్వరగా వేయండి. నువ్వు చేసిన తప్పు ఇప్పుడే అనుభవిస్తావు. నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ పార్టీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఏంటిది మోగ్లీ, నువ్వు? అవును, నేనే. ఇదంతా నా వల్ల జరిగింది మాషా. నిజంగానే ఇది మంచి సర్ప్రైజ్. నిజమే, మాకే ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంది. నన్ను క్షమించు మోగ్లీ. నువ్వు ముందే వార్న్ చేశావు. నేను అప్పుడే వినండాల్సింది. ఇప్పుడు నేను దీన్ని చెప్పి తీరాలి. నిన్ను ఇక్కడ పిలవనందుకు కారణం, నువ్వు పాపులర్ గా ఉన్నావు. అందరూ నీ మాటే వింటున్నారు. నేను కూడా అలాగే మారాలనుకున్నాను.